హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అయితే నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. సో పిల్లల్ని స్కూల్ నుండి పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా ఇండియన్ స్టోర్కి అయితే వెళ్తున్నాను. ఎవ్రీ థర్స్డే ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే వస్తాయి. సో వచ్చినప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తారు వెజిటబుల్స్ వచ్చాయని. మెసేజ్ రాకుండా ఒకసారి ఇంటికి వెళ్లే ముందు షాప్ చెక్ చేసుకొని వెళ్దాము. ఒకవేళ ఉంటే ఫ్రెష్ వెజిటబుల్స్ త్వరగా తీసుకోవచ్చు. యాక్చువల్గా వెజిటబుల్స్ వచ్చిన వెంటనే వెళ్తేనే మనకి అన్ని వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ త్వరగా తీసుకోవచ్చు. మా దురదృష్టం ఎలా ఉందంటే త్వరగా వెళ్ళి తీసుకోవచ్చు అని వెళ్ళాం కదా, అక్కడ వెజిటబుల్స్ ఈరోజు రాలేదంట, ఈరోజు డిలే ఉంది, రేపు వస్తాయని చెప్పారు. సో ఇంకా ఎలాగో షాప్కి వచ్చాం కదా, సో మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ తీసుకుందామని చూస్తున్నాను. మోనిష్కి మ్యాగీ నూడిల్స్ బాగా ఇష్టము, అండ్ అలాగే అక్కడ చైనా నూడిల్స్ కూడా కొన్ని కనిపిస్తే కావాలని అడిగాడు, కానీ తీసుకోలేదు. అవి ఎలా ఉంటాయో ఏమో, ఇంకా ఒకటే అలవాటు కదా మ్యాగీ అని తీసుకున్నాము. అండ్ కందిపప్పు కూడా లాస్ట్ టైం బ్రాండ్ వేరే తీసుకున్నాను, సో సరిగ్గా ఉడకలేదు, అందుకని మళ్ళీ పర్చేజ్ చేశాను. మోనిష్కి బోర్బన్ బిస్కెట్ తీసుకున్నాడు. అండ్ అలాగే ఇక్కడ మన ఇండియన్ చిప్స్ కూడా ఉంటాయి, అంటే లేస్ ఇక్కడ దొరుకుతాయి కానీ మన ఇండియన్ ఫ్లేవర్స్ ఇక్కడ దొరకవు అనమాట. సో ఇండియన్ స్టోర్లోనే ఇవి అవైలబుల్ గా ఉంటాయి. సో అందుకని మోనిష్ అయితే లేస్ తీసుకున్నాడు, అండ్ పాప మాత్రం కుర్కురే కావాలని చెప్పేసి తీసుకుంది. నేను తీసుకున్న గ్రాసరీ ఐటమ్స్ తో పాటు వీళ్ళ స్నాక్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాము. సో క్యాబ్ లోనే ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి, స్కూల్లో ఏమేమి జరిగినాయి ఏంటి అనేది. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ అయితే చూసాను, ఇంగ్లీష్ ది అడోలెన్స్ అని. సో ఆ చూడగానే అయితే చాలా టచింగ్ అనిపించింది. పేరెంట్స్ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, అండ్ స్కూల్లో బుల్లింగ్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ మూవీలో చాలా బాగా క్లియర్ గా చూపించారు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడల్లా ప్రతి పేరెంట్స్ వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు. ఎస్పెషల్లీ ఫాదర్ రోల్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంటికి రాగానే లంచ్ అయితే చేస్తున్నారు. ఈ రోజు అయితే లెమన్ రైస్ అండ్ పొటాటో ఫ్రై అయితే చేశాను. సో దాంతో పాటు ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నారు కదా, సో మోనిష్ ఏమో చిప్స్, మనీషా ఏమో కుర్కురే. సో అవి ఓపెన్ చేసి వాటితో పాటు నంచుకుంటూ తింటామని చెప్పేసి తింటున్నారు. కుర్కురే ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కమెంట్ చేయండి. సో నేనైతే కుర్కురే బాగానే తినేదాన్ని. సర్టన్ టైంలో ఈ కుర్కురేలో ప్లాస్టిక్ ఉంటుంది, సో తినకూడదు, బ్యాన్ చేయాలి, అది ఇది అని చెప్పారు కదా, అప్పుడు కొన్ని రోజులు ఆపాను. బట్ ఇప్పుడు ఈ కుర్కురే మళ్ళీ ఈ ప్యాకెట్ ఇక్కడ కనిపించగానే మనీషా తెచ్చుకొని తినింది. అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడు ఇవ్వము, సో ఎప్పుడైనా సరదాగా తెచ్చుకొని ఇలా తింటారు అంతే. మోనిష్ జుట్టు అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా హెయిర్ కట్ కి అయితే తీసుకుని వెళ్తున్నాము. ఎంజీ బ్యూటీ కాన్సెప్ట్ లో అయితే 4:30కి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. రెగ్యులర్ గా వెళ్లే సెలూన్ కే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ కొత్త కొత్త సెలూన్ తీసుకుంటే కొత్త కొత్త హెయిర్ కట్లైనా వస్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా రెగ్యులర్ గా వెళ్ళినవి అయితే వాళ్ళకి హెయిర్ కట్ ఐడియా ఉంటుంది కాబట్టి సో అక్కడికే తీసుకెళ్తున్నాము. లాస్ట్ టైం హెయిర్ కట్ చేసిన స్టైలిస్టే ఈసారి కూడా చేస్తుందన్నమాట. సో ఇంతకు ముందు లాంగ్ హెయిర్ కావాలన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ షార్ట్ హెయిర్ అని అడుగుతున్నారు, ఎందుకని అడుగుతుంది. మోనిష్ లాంగ్ హెయిర్ కావాలని ఇన్ని రోజులు ఆగాడు, కానీ ఆ హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల డాండ్రఫ్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఇంకా హెయిర్ కట్ చేపిస్తున్నాము. ఇంకా మనీషాకి డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చారు. సోఫాలో కంఫర్ట్ గా లేదని చెప్పేసి విండోలో కూర్చొని వేసుకుంటుంది. హెయిర్ కట్ మనం ఎలా కావాలంటే అలా చేస్తారు. సో మేము ఒక పిక్చర్ చూపించి ఏ హెయిర్ కట్ కావాలన్నాము, సేమ్ అలాగే చేసింది. కిడ్స్ హెయిర్ కట్ కాబట్టి 90s లోటి చార్జ్ చేశారు. సో ఫైనల్ గా అయితే హెయిర్ కట్ మోనిష్ కి బాగా నచ్చింది. పిల్లలకి ఈ ఏజ్ లోనే ఈ ఐటీ మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మోనిష్ అయితే స్క్రాచ్ అనే వెబ్సైట్ లో ఒక గేమ్ ని క్రియేట్ చేసి నాకు చూపిస్తున్నాడు. సో ఈ స్క్రాచ్ వెబ్సైట్ లో చాలా ఉంటాయి. సో మోనిష్ కి అయితే కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలా కోడ్ ని ఒకటి ఎంటర్ చేసి అది ఎలా పనిచేస్తుందో లేదో అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి నాకు చూపిస్తున్నాడు. సో పిల్లలకి ఈ ఏజ్ లోనే కోడింగ్ అంటే ఏంటి, అవి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ గా పుట్టుకతోనే నేర్చుకొని వస్తున్నారో ఏమో బయటికి. మోనిష్ కి అయితే కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఫ్రీ టైమ్ లో వాళ్ళ డాడీని కూడా అడిగి తెలుసుకొని మరీ చేస్తూ ఉంటాడు. స్కూల్లో కూడా ఒక పాంప్లెట్ చూసాను. సో రోబోటిక్ క్లాసెస్ అయితే ఉన్నాయి, దాంట్లో ఈ స్క్రాచ్ మీద ట్రైనింగ్ కూడా ఇస్తారని చూసాను. సో హాలిడేస్ లో అయితే దాంట్లో జాయిన్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మోనిష్ కి. అండ్ పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాని మీదే మనం ఫోకస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఇంకా ముందుకు వెళ్తారు.
మా వారి ఆఫీస్ దగ్గర కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఫుడ్ ట్రక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుండి ఇప్పుడు కర్మ అనే రెస్టారెంట్ నుండి అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చాడు. సో ఒకటేమో నాన్ వెజ్ బౌల్ అండ్ ఇంకొకటేమో వెజ్ బౌల్. ఇదైతే పన్నీర్ కర్రీ, చూస్తుంటే చాలా బాగుంది, తినేయాలనిపిస్తుంది. ఇంకొకటి బటర్ చికెన్ విత్ రైస్ అన్నమాట. సో పిల్లలకి బటర్ చికెన్ కర్రీ బాగా ఇష్టం. ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కువ స్పైసీ లేకుండా చేస్తారు. సో ఇంట్లో పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ గా ఉంటాయని అందరూ అనుకుంటాము, కానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడే చూపిస్తాను. సో మోనిష్కి ఏమో ఇలా ప్లేట్ లో రైస్ అండ్ కర్రీ బాగా కలిపి ఇవ్వాలి అండ్ చికెన్ పీసెస్ కూడా ఎక్కువగా ఉండాలి. మనీషాకి అలా కాదు, ఒక బౌల్లో వేసి ఇవ్వాలి అండ్ గ్రేవీ రైస్ కలిపికూడదు, విడివిడిగానే ఉండాలి. సో సపరేట్ గా తనే తింటుంది అండ్ స్పూన్ తోనే తింటుంది. స్కూల్లో అలవాటైంది, ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది ఇంట్లో కూడా. మోనిష్కి అయితే ఫుల్ ఓసిడి. సో ఏంటంటే ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు, కానీ అనుకోకుండా రిమోట్ టచ్ చేసి అని చెప్పేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అది తుడుచుకొని వచ్చి మళ్ళీ ప్లేట్ పట్టుకొని అన్నం తింటాడు. ఇష్టమైన కూర చేసినప్పుడు లైక్ చికెన్ అలాంటివి సో వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళే తినేస్తారు. సో లేదు పప్పు ఇంకేదైనా కర్రీ చేసినప్పుడు మాత్రం నేను బలవంతంగా తినిపించాలి. నాకైతే ఆ పన్నీర్ కర్రీ చూసి చపాతీ చేసుకొని తిందామనిపించింది. సో అప్పటికప్పుడు ఇంకా పిండి కలుపుకొని చపాతీస్ అయితే చేసుకుంటున్నాను. హాట్ గా చపాతీ అండ్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. సో ఎన్ని చపాతీలైనా తినేయచ్చు ఇలాంటి గ్రేవీ ఉంటే. ఎక్కువ స్పైసీ లేదు బట్ టేస్టీగా ఉంది. సో దండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.